ప్రజా టీవీ తెలుగు న్యూస్. అందరికీ నమస్కారం. నేను మీ మండల వైద్యాధికారిని మాట్లాడుతున్నాను. ఎలనూరు మండల ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ వర్షాకాలం సీజన్లో మనకు సీజనల్ వ్యాధులు అదేవిధంగా విషజ్వరాలు ప్రబలడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరూ మీ ఇంటి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడ కూడాను నీరు నిల్వ ఉండడము, లేకపోతే ఎండిన బావుల్లో నీళ్ళు నిల్వ ఉండడము, లేకపోతే గుంతలు ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడైతే మనకు నీరు నిల్వ ఉంటే దోమ అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాటి వల్ల మనకు దోమకాటుకు గురవుతాము, మనకు జ్వరాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు మీ ఇంటి పరిశుభ్రాలను శుభ్రంగా ఉంచుకొని చూడండి. రెండో విషయము, మీ ఇంట్లో ఉన్న పిల్లలు, బాలింతలు, గర్భవతులు, వయసు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ సీజనల్ వ్యాధులు త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ తాగే నీరు వేడి చేసి చల్లార్చిన తర్వాత మాత్రమే పైన చెప్పిన పిల్లలకి, బాలింతలకి, గర్భవతులకు ఇవ్వాలి. అదేవిధంగా వ్యవసాయ పొలంలో పనిచేసే రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, మనకు ఈ సీజన్లో పాము కాటికి, తేలుకాటకి గురవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్త వహించండి. ఎవరికైనా పాము కాటుకు గురైనచ్చో మూఢనమ్మకాలకు జోలికి లేకుండా మండల ప్రాథమిక వైద్యాధికారికి కలవండి, వైద్యం తీసుకోండి. మనకి సీజన్ వ్యాధుల విషయానికి వస్తే సాధారణంగా మనకి మలేరియా జ్వరం రావడానికి, విష జ్వరం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా కూడాను దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులతో బాధపడతా ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్ని సంప్రదించండి. అదేవిధంగా మండల ప్రాథమిక వైద్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకొని డాక్టర్ గారిని కలిసి మందులు తీసుకొని మీ ఇంటికి వెళ్ళి తగు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.